బ్యాక్ టు న్యూస్. అగ్రిగోల్డ్ కేసులో సిఐడి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ సంస్థను నమ్ముకుని మోసపోయిన వారికి న్యాయం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంచుతామన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా సంస్థ ఆస్తులను గుర్తించడంలో సిఐడి కీలక భూమిక పోషిస్తోంది. అలా గుర్తించిన మరికొన్ని ఆస్తుల మధ్యంతర జప్తుకు అనుమతించింది ఏలూరు ప్రత్యేక కోర్టు. 32 లక్షల మంది బాధితులు, 3 రాష్ట్రాల్లో విస్తరణ, వేల కోట్లలో స్కామ్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైన ఆర్థిక మోసాల్లో ఒకటి అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాకం. లక్షలాది మందిని రోడ్డున పడేసిన అగ్రిగోల్డ్ కేసులో సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. సంస్థ ఆస్తుల చట్టాను బయటకు తీస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి బాధితులకు డబ్బు తిరిగి చెల్లించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. గత ఫిబ్రవరి నుంచి మే మధ్యకాలంలో 3 ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి అగ్రిగోల్డ్ ఆస్తులను గుర్తించే పనిలో పడింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిషా, ఛత్తీస్గఢ్లలో సంస్థకు లెక్కలేనన్ని ఆస్తులున్నాయని గుర్తించింది. 16,857 ఎకరాల భూమి, 82,207 చదరపు గజాల ఇళ్ల స్థలాలు, బంగారం, వెండి, వాహనాలతో పాటు గుంటూరులోని హాయ్లాండ్, ప్రకాశంలోని థర్మల్ ప్లాంట్, కడప జిల్లాలోని ఎర్రచందనం ప్లాంటేషన్, విశాఖపట్నం యారాడలోని ఎకో టూరిజం సైట్ వంటి ఆస్తులు అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్నాయని సిఐడి తేల్చింది. వీటిని జప్తు చేయాలని ఏలూరు ప్రత్యేక కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆస్తుల మధ్యంతర జప్తుకు అంగీకరించింది. కోర్టు నిర్ణయంతో లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించనుంది. ఏపీలో 19.5 లక్షల మంది, కర్ణాటకలో 6 లక్షల మంది, తెలంగాణలో 2.5 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. ఆస్తుల జప్తు విషయంలో ప్రభుత్వం కోర్టు ఆదేశాలను రికార్డు స్థాయిలో సాధించిన సిఐడి కేసులో మరింత దూకుడుగా వ్యవహరించనుంది.